జనరల్‌గా మొదటి నుంచి చూస్తే కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో స్వేచ్ఛ అతి ఎక్కువ. ఎందుకంటాను ఆ మాట అంటే, ఇప్పుడు అదే బీజేపీ ఉందనుకోండి ఫర్ సపోజ్. వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటది. దానికి కొన్ని ఉంటాయి వాళ్ళకు గైడ్‌లైన్స్. కానీ ఇక్కడ అట్లా కాదు. అందులో ఉన్న నాయకుడిని తిట్టాలంటే అదే గాంధీ భవన్‌ల ప్రెస్ మీట్ పెట్టి తిట్టే గనులు కూడా ఉంటారు. అది వాళ్ళకు సర్వసాధారణం. అంటే ఇంకా గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి అటు గాంధీ కుటుంబాన్ని తిట్టకుంటే చాలు. ఇంకెవరిని తిట్టినా ఓకే. ఆ పార్టీలో ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ తిట్టొచ్చు, లేకపోతే ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ తిట్టొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఎవరినైనా కూడా తిట్టొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఏంది పరిస్థితి అని అంటే, ఇంకా వీళ్ళకు ఏఐసీసీ ఇన్ఛార్జ్లు వచ్చిన వాళ్ళలో కూడా మొన్న ఉన్న దీపాదాస్ మున్షి కావచ్చు, లేకపోతే అంతకుముందున్న మాణిక్యం ఠాగూర్ కావచ్చు, అంతకుముందున్న అతను కావచ్చు, దాని తర్వాత ఇలా కుంతియా కావచ్చు, ఇలా వాళ్ళ మీద కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చినాయి. పైసలు తీసుకొని పదవులు ఇస్తారు ఇట్లాంటివన్నీ. సో ఇదంతా కాదు అనేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలోకి వచ్చి కూడా 18 నెలలు అయినాయి. ఈ 18 నెలల కాలంలో కూడా ఏమైందనంటే, రేవంత్ రెడ్డి పాలన గురించి సరే చిలువలు పలువలుగా మాట్లాడుకుంటున్న వైనం చూస్తున్నాం. ప్రజల ఉద్దేశంలో మాట్లాడుకోవడం వేరు, ఇదే లాయలిస్టులు అనే లీడర్లు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకున్న విధానం వేరు. సో ఇవన్నీ కూడా ఏమైందనంటే ఇక్కడ బాగా వ్యతిరేకత వచ్చింది. తెలంగాణలో 18 నెలలకే ఒక ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఒక 18 నెలల కంటే ముందే వచ్చింది. ఇదంతా ఎట్లా చక్కదిద్దాలి? ఇప్పుడు హెచ్సియు విషయం చూసినాము, లగచర్ల విషయం చూసినాము, తర్వాత మూసీ విషయం చూసినాము, హైడ్రా విషయం చూసినాం. ఇదంతా చూస్తుంటే ఉన్నదే 3 రాష్ట్రాల్లో ఉన్నాము, దీన్ని కూడా చేజార్చుకుంటే కష్టం అన్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో బాగా విన్నాం కదా. అసలు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా చాలా గట్టిగా జరిగింది. వాళ్ళేదో మమ్మల్ని వడగొడతామన్నారు, అందుకే మేము వీళ్ళని చేర్చుకున్నాం. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా చూసినాం. ఈ తరుణంలో ఆల్రెడీ రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దే కంటే కూడా ఇక్కడ కనీసం పార్టీలో ఉన్న పరిస్థితులన్నా కూడా చక్కదిద్దుదామని రాహుల్ గాంధీ ఒక డెసిషన్ తీసుకొని ఆ పార్టీకి ఎంతో సిస్టమేటిక్, ఎంతో లాయలిస్ట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఏఐసీసీ దూతగా పంపించారు. ఆమెనే మీనాక్షి నటరాజన్. సో ఆమె వచ్చిన తర్వాత ఆమె ఎలాంటి డెస్పరేట్ నిర్ణయాలు తీసుకుందనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. హెచ్సియు భూముల విషయంలో కూడా ఆమె ఇన్వాల్వ్ కావడము, దాని తర్వాత ప్రతిది కూడా ఈరోజు పార్టీ వ్యవహారాలే కాకుండా అంతకు మించి ఆమె జోక్యం ఉందనేసి వీళ్ళు ఏం చేసిరంటే, గతంలో ఆ హెచ్సియు భూములు అప్పుడే అనుకుంటా వీళ్ళ అనంగు పత్రికలలో వార్తలు కూడా రాపించుకున్నారు ఆమె మీద. అంటే ఎవరు? మీనాక్షి అతి చేస్తుందనేసి కొన్ని పత్రికలలో, ఇక పేర్లు ఎందుకులే నేను చెప్పడం, కానీ అటు ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు ఆమె మీద వ్యతిరేక కథనాలు వండి వార్పిచ్చిరు. ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇది గత 6 నెలల నుంచి కూడా, ఆమె వచ్చిన 1 నెల నుంచి జరుగుతుంది. అంటే తను వచ్చి వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఆమె సమీక్షలు పెట్టడం కావచ్చు, తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారికి ఆమె సమీక్షలు పెట్టడం. సో ప్రతి ఒక్కరు కూడా ఈమె వచ్చిందనేసరికి అందరికీ కూడా ఒక ఊరట వచ్చేసింది. ఓకే, మనకు ఎవరితో పార్టీలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇక ఆమెకి చెప్పుకోవచ్చు, ఆమె అకౌంట్లోకి వేసేస్తే ఆమె ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే భరోసాకు వచ్చారు. నిజంగా ఒక వ్యక్తి అంత భరోసాని ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇవాళ తెలంగాణలో ఈరోజు అంటే మంత్రుల పైన వచ్చిన కమిషన్ల భాగోతం కానించి, ఇవాళ భూ కబ్జాల కానించి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆమెకి చెప్పుకునే అంత స్వేచ్ఛను ఆమె ఇచ్చింది. అంతేకాదు పదవులు ఎవరికి కావాలి, మంత్రి పదవులు ఏ సామాజిక వర్గాలకు కావాలో మొన్న కూడా చూసినాం కదా. మాల సామాజిక వర్గానికి లేవు అనేసి మాదిక సామాజిక వర్గానికి ఇట్లా ఇది ఎక్కువైంది అది తక్కువైంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో మనం చూసినాం. మొన్న ఇచ్చిన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా చూసినాం. ఇక్కడ ఏంటిది, ఎమ్మెల్సీ పదవులు కావాలన్నా, కార్పొరేషన్ పదవులు కావాలన్నా, మంత్రి పదవులు కావాలన్నా ఏదైనా కూడా ఈరోజు మీనాక్షి చేతిలోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది చెప్పినా కూడా ఇవాళ అయ్యే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసిందే కదా. కనీసం నాకు అయ్యా బాబు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి అనే పరిస్థితికి వచ్చింది. ఒక్క ఫోటో దిగితే చాలు, చాలా కాలం నుంచి నన్ను అందరూ సూదులు పొడిచినట్టు ఒడుస్తున్నారు, రాహుల్ గాంధీ కలుస్తలేడు, కనీసం ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కుటుంబంతోటనే 2 సార్లు ఫోటో దిగిండు, అలాగే సీతక్కకు అపాయింట్మెంట్ ఇచ్చి రకరకాల వ్యాఖ్యలు చూస్తున్నాం మనం. ఇలాంటి నేపథ్యంలో కనీసం నేను ఒక్క ఫోటో దిగుతాను బాబు, నాకు అవకాశం ఇప్పించండి అనే పరిస్థితి వచ్చింది. సో అంటే ఈయన మాత్రం సభలలో సమావేశాల్లో మాత్రం ఏదో పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ జపము,
తర్వాత కేసీఆర్ జపం చేస్తుంటాడు కానీ అసలుకు వస్తే మాత్రం వాడు ఏమీ లేదనేది అర్థమైంది. మొన్న చూసిన అంటే ఈయన కనీసం సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించుకోవాలంటే కూడా అవని పరిస్థితి. మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, కనీసం ఆ ఒక్క వ్యక్తిని కన్సిడర్ చేసి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వన్న విషయంలో కూడా పక్కన పడేసారు. ఎమ్మెల్సీ విషయంలో కూడా ఇన్స్టల్ లిస్ట్ అంతా కూడా పాపం అప్పుడు కూడా ఫహీం ఖురేషికి ఎమ్మెల్సీ ఇప్పించాలని మస్తు ప్రయత్నం చేసిండు. షబ్బీర్ అలీ కావచ్చు, ఫహీం ఖురేషి కావచ్చు. సో ఈ ఇన్స్టల్ లిస్ట్ ఏది కాలే, అది కూడా పక్కన పడేసారు. ఇవాళ ఎట్లయిందంటే ఇంకా ఇవాళ ఏం రాపిస్తున్నారు అంటే ఆమె అతి చేస్తుంది. ఓవరాల్గా ఏం చేస్తున్నారంటే ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నము అంటే ఎవరైతే పార్టీలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేస్తామనుకునే వాళ్ళకి ఈమెతో ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఆ లిమిట్స్ దాటి పనిచేయాలనుకున్న వాళ్ళకి ఈమె ఒక అడ్డంకిగా తయారైంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? కథనాలు వండి వార్చాలి, ఆమె స్థాయిని తగ్గించాలి. ఆమె మీద ఎలాంటి అబండాలు వేసినా పప్పులు ఉడకమన్న సంగతి ఇవాళ మామూలు కూడా అందరు తెలుసు. ఇంకొక గొప్ప విషయం ఏంటి తెలుసా? ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరి లీడర్ల కంటే కూడా ఈరోజు ఇవాళ ఎంతమంది అయితే ఉన్నారో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా ఈరోజు ఎవ్వరికి లేని ఒక చరిష్మాను ఆమె సంపాదించగలిగింది. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మీనాక్షి అంటే ఎవరు, మీనాక్షి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, మీనాక్షి ఎంత క్రమశిక్షణతో ఉంటుంది, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళకు కూడా ఇలా తెలిసింది. అంటే అంత ఈజీ విషయం కాదు. జనరల్గా ఏముంటుంది రాష్ట్రంలో, ఎంతసేపు ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న లీడర్లు దానికి సంబంధించింది. కానీ ఈరోజు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా బీట్ చేసేసింది. అంటే నీది ఎంతవరకు నువ్వు అంతే ఉండు, నేను ఏమేమి చక్కదిద్దుతా అనేసి ఆమె పరిధులు. అందుకే చక్కదిద్దుతున్న నేపథ్యంలో పార్టీలో చక్కదిద్దాలి అంటే ఇంటర్నల్ గొడవలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ సర్ది పెట్టాలి. ఇవాళ ఆ ఇంటర్నల్ గొడవలు రచ్చకెక్కకుండా ఉండే ప్రయత్నానికి ఆమె ఎంత తెరలేపింది, ఏ రకంగా ఆమె కూర్చోబెట్టి మాట్లాడుతుంది, ఏ రకంగా దాన్ని సయోధ్య కుదురుస్తుంది అనేసి వీళ్ళకి నచ్చతలేదు. ఈమె పెత్తనమే ఏంది, ఈమె ప్రతి దాంట్లో ఏలు పెడుతుంది. ఆనాడు ఎస్సీలో కావచ్చు, పదవుల విషయాలు కావచ్చు, ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కూడా ఈమె ఏలు పెడుతుంది, ఈమె అతి చేస్తుంది అని వార్తలు రాపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అంటే ఎట్లయినా కూడా మనం పంపించాలి. ఈమెను పంపించి వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళని వేయించుకుంటే ఏమవుతుంది అంటే వీళ్ళ ఆటలు సాగుతాయి. ఇవాళ ఏమవుతుంది, కమిషన్ల గురించి బాహటంగా బయటకు వచ్చింది. అంటే 30%, 20%, 40% కమిషన్ల గురించి బాహటమైన చర్చ జరుగుతుంది. మనం కూడా చూసినాం కదా, సాక్షాత్తు ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందే లొల్లి చేసిన వైనం చూసినాం. ఇగో ఇంత 20% కమిషన్ ఇస్తే కానీ బిల్లులు ఇవ్వమంటారు అనేది మనం ఎన్నడూ చూడని విధంగా చూసిన వైనం కనపడుతుంది. సో ఆమె దాని మీద చాలా సీరియస్ అయింది. దాని తర్వాత లోపల మంత్రులు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు కానీ మ్యాక్సిమం ఆమె కట్టడి వేసే ప్రయత్నం చేస్తుంది. ఏదున్నా కూడా మీరు ఏదున్నా బయటికి పొక్కొద్దు, మీడియా ముందు ఏది మాట్లాడొద్దు అనేసి. రెండోది ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా జరుగుతున్నది ఈ దోచుకుతునే విధానం. అంటే ఎవరైతే ఈరోజు మనము ఈ రాష్ట్రంలో పెద్ద నేతగా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల దోపిడీని కూడా గమనిస్తున్నారు. ఇవాళ 4th సిటీ చూసినాం, మా ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు కూడా మాకు ఎందుకు అప్పచెప్తలేరు, వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించి అడ్డికి పావుషర్ లెక్క ప్లాట్లను తీసుకుంటున్నారు అనేది వాళ్ళ గోడును కూడా చూస్తున్నాం. ఇక ఒక కుటుంబంకి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ యొక్క అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూసినాం. ఆమె ఎవ్రీథింగ్ ప్రతిదీ గమనిస్తుంది. ఇప్పుడు హైడ్రా విషయం ఉంది, ఇప్పుడు ఎవరిదైతే మనం ఇలా దాచిపెట్టేదే ఉంది, బాహటంగానే చెప్పుకోవచ్చు. వీళ్ళన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎక్కడుంది, మొత్తం కూడా FTLలో ఉంది. దుర్గం చెరువు FTL ఉంటే కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వదిలేసిరు కానీ దాన్ని కూల్చలే. సపోజ్ ఫాతిమా కాలేజ్ ఉంది, అప్పుడు ఏమన్నారు, అకాడమిక్ ఇయర్ ఉంది కాబట్టి కూల్చలేం, దాని తర్వాత దాని మీద చర్య తీసుకుంటామన్నారు. ఆ ఫాతిమా కాలేజ్ విషయంలో ఎక్కడ పోయిందో చర్య తెలియదు. ఇట్లా ప్రతి అంశము హైడ్రా కూడా ఈ హైడ్రాను అడ్డు పెట్టుకొని అసలు ఏం చేస్తున్నారు, ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరి నుంచి ఎంత వసూలు చేస్తున్నారు అనేది, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా దందా ఎట్లా నడుస్తుంది, బిల్డర్ల నుంచి ఎంత కమిషన్ తీసుకుంటారు. అంటే ఇందులో కూడా బిల్డర్ల విషయం అంటే రియల్ ఎస్టేట్ విషయంలో కూడా ఇవాళ హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే వీటిని ఒక కేటగిరికల్గా విభజించారట వీళ్ళు, ఏది ఎంత కమిషన్ తీసుకోవాలన్నది. అంటే
ప్రీమియం ఎంత తీసుకోవాలి, లగ్జరీ అయితే ఎంత తీసుకోవాలి, హై లగ్జరీ ఎంత తీసుకోవాలి. 100 రూపాయల నుంచి మొదలు పెడితే ఇవాళ కమిషను పర్ స్క్వేర్ ఫీట్కి 200 నుంచి 250 రూపాయల వరకు చేరిందట. అందుకే మొత్తం ఇవాళ దివాళా తీసి కూర్చుంది రియల్ ఎస్టేట్ రాష్ట్రంలోనే కాదు, మరీ హైదరాబాద్లో అయితే దివాళా తీసి కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇలా ప్రతిదీ కూడా ఆమె అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది. సరే వీళ్ళేమో ఆగుతుండ్రా మీరు అనొచ్చు, ఈమె అడ్డుకట్ట వేసినంత మాత్రాన ఆగుతుండ్రా అంటే మ్యాక్సిమం ఆమె కళ్ళెం వేయడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రతిదీ హైకమాండ్కి చేరవేస్తుంది. సో ఈ హైకమాండ్కి చేరవేసిన తరుణంలో ఏమవుతుందంటే ఏదో ఒక రోజు దాని రిఫ్లెక్షన్ ఉండకపోదు అని కొంత నమ్మకం ఉంది కాంగ్రెస్లో ఉన్న లాయలిస్టులు అనే లీడర్లకు కూడా. బాహాటంగా జరుగుతున్న అంటే ఈ లీడర్లు ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతున్నారో కొంతమంది, అందరు కాకపోవచ్చు, ఏ రకమైన దందాలకు పాల్పడ్డారు, ఏ రకమైన వెనకాల జేబులు నింపుకోవడం కాదు, అది పెద్ద పెద్ద ఎట్లా నింపుకోవాలనుకో, పెద్ద పెద్ద బస్తాలలో ఎట్లా నింపుకోవాలనుకో, వాళ్ళ ఖజానా సొంత ఖజానాని ఏ రకంగా నింపుకోవాలనుకుంటున్నారనే విషయము స్వయాన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలే పలానా గవర్నమెంట్ జాగల పలానోళ్ళు కడుతుంటే పలానోళ్ళు లాలూచిపడ్డారు అనేసి ఏకంగా పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేయడం జరిగింది హైకోర్టులో. చూసినాం కదా ఆ రోజు అనిరుద్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సో ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కలిపి నలుగురు కలిసి పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేసారు. కానీ దానిపైన ప్రభుత్వం స్పందించలేదు. అంటే దీనికి పరాకాష్ట తెలుసుకోవచ్చు కదా, అర్థమవుతుంది బాహాటంగా. అంతకుముందు కమిషన్లు భూముల దందాలు ఈ విధంగా ఉన్నాయనేసి స్వయాన అనిరుద్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి చెప్పిన వైనం కూడా చూసినాం. సో ఇవన్నీ కూడా ఆమె వారించుకుంటూ అసలు ఎక్కడ కూడా ఆమె ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఈరోజు అసలు ఏదైనా సమస్య వస్తే చిన్న కార్యకర్త నుంచి ఈరోజు పెద్ద లీడర్ వరకు కూడా మీనాక్షినే సంప్రదింపులు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంది బాధ అంటే ఈమె అన్నిట్లలో అతి చేస్తుందని చెప్పేసి మళ్ళా ఒక అటాకింగ్ చేస్తున్నారు ఆమె మీద. అటాకింగ్ అంటే ఆమెని భయపెట్టే విధంగా, ఆమెని మీద ఈమెను ఏం చెప్పలేరు కదా, ఈమె పలానాల దగ్గర నుంచి అంటే గతంలో తీసుకురనేది ఉంది కదా. ఎప్పుడు కుంత్యా ఉన్నప్పుడు వచ్చింది అనుకుంటా, కుంత్యా ఉన్నప్పుడు ఠాగూర్ ఉన్నప్పుడు కదా పీసీసీ చీఫ్ వచ్చింది అనుకుంటా. ఆయన ఏఐసీసీ చీఫ్కి 50 లక్షలు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడని బయటోళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న లీడర్లే బాహటంగా మాట్లాడారు. అందులో మరీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడిన వైనం చూసినాం. ఎందుకంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎవరైతే ఈ ఏఐసీసీ ఇన్ఛార్జీలకు వస్తారో వాళ్ళు పైసలు తీసుకుంటారు, పైసలు తీసుకొని పదవులు ఇస్తారనేసి వాళ్ళే చెప్పుకున్న వైనం. ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈమె పైసలు తీసుకోదు, ఈమె పైసలు తీసుకొని పదవులు ఇయ్యదు, పైసలు తీసుకొని దేన్ని సైడ్ చేయదు, దేనికి పాజిటివ్గా ఉండదు. ఆమె ఏది చేయాలనుకుంటుందో అది చేస్తుంటుంది. మరి ఈ నేపథ్యంలో ఏమవుతుంది, వాళ్ళకి ఈమె కుదరదు కదా. ఈమె పైన ఏం చేయాలి, లేనిపోని రాతలన్నీ రాపిచ్చి ఈమెను పక్కకు తప్పించాలి. తెలంగాణ ఎక్కడన్నా పోని ఎటన్నా సావని, మనం అనుకున్నది మన ఖజానాలు, మన స్వంత ఖజానాలు నిండుతున్నాయా లేదా. మళ్ళీ రేపు 3 ఏళ్ళు అయితే మరి అసలు 3 ఏళ్ళ దాకా ఉంటామో లేదో, ఊడతామో లేదో ఏం తెలియదు. మళ్ళీ నెక్స్ట్ మన రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మన పైసలు ఉండాలి కదా. రేపు ఏదైనా జరిగినా కూడా, రేపు సొంత పార్టీ పక్కన పెట్టినా కూడా ఇప్పుడు నమ్ముకున్న టీడీపీకి వచ్చి ఆ టీడీపీని లేపాలన్నా కూడా పైసలు కావాలి కదా. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇల్లు, అదే ఒక సామెత ఉంటుంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని, ఆ సామెతగా వీళ్ళు ఉన్నారు. కానీ ఈమె ప్రతిదానికి మోకాలు అడ్డు పెడుతుంది. ఈమె క్రమశిక్షణ అంటే అడ్డు పెడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈమె సమీక్షలు చేస్తుంది, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్. సో ఈమెను ఏం చేస్తున్నారంటే ఈమె ప్రభుత్వ కార్యకలాపాల్లో ఈమె ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి ఆ లాజిక్ మీద ఈమెను ఎలాగైనా తప్పించే ప్రయత్నం జరుగుతుంది. చూసినరా, ఒక మాట ఉంటుంది అంటే తమకు అడ్డు వస్తున్నారు అంటే ఎట్లయినా ఎలాగైనా వాళ్ళ మీద నెట్టి ఎట్లా తప్పించుకోవచ్చు అనే పాచికలు వీళ్ళు మీడియాను అడ్డు పెట్టుకుని ఏ విధంగా చేస్తున్నారో గమనించవచ్చు.